హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈరోజు మంచి రెసిపీ అండి, కాకరకాయ ఫ్రై పప్పుల పొడితో చేశాను. మంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది, కరకల్లాడుతూ ఉంటుందండి. ఇది సాంబార్, పప్పు చారు దేంతో అయినా సరే తింటే చాలా బాగుంటుంది. అలాగే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. అంత క్రిస్పీగా కరకల్లాడుతూ ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఏ కాంబినేషన్లో అయినా కూడా బాగుంటుంది, ఒట్టినే కూడా తినాలనిపిస్తుంది అనమాట. అలాగే మీరు ఇలా కానీ చేసి పెడితే మీ పిల్లలు రోజు చేయమంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్కి చాలా మంచిది అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ చెయ్యండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి తీసుకొని కళాయిలో ధనియాలు, అలాగే వేరుశనగ, ఇది కొబ్బరి పప్పు అండి, వేసి ఫ్రై చేయాలన్నమాట. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను నువ్వు పప్పు వేస్తున్నాను అనమాట. నువ్వులు వేసి ఫ్రై చేయాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పక్కన పెట్టి చల్లారి పెడదాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. కాకరకాయలు తీసుకోండి, పెద్ద కాకరకాయలే తీసుకున్నాను. బాగా చేదుండే కాకరకాయలే తీసుకున్నానండి. ఇవి రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని లోపల విత్తనాలు తీయాల్సిన అవసరం లేదండి, అవి కూడా మంచిదే మనకి. ఇలా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఉంచినా కూడా మంచిదే అన్నమాట. నేనైతే తీయలేదు, ఉంచేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్కి సరిపడే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. బాగా మాడిపోయినా బాగోదండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. తీసేసుకోవాలి. అలాగే కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. మళ్ళీ వేసుకుని మిగతాయి కూడా తీసేసుకోవాలన్నమాట. కాకరకాయ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందటండి. కాకరకాయ చేదుగా ఉండటం వల్ల కడుపులో నులి పురుగుల్ని నాశనం చేస్తుందంట. అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. అంటే ఉప్పు అనేది కాకరకాయకి పడుతుంది అనమాట. ఇవి చల్లారిపోయాయి కదా మన పప్పులు, ఇందులో మిక్సీ జార్లో వేసేసుకొని పచ్చి వెల్లుల్లి రబ్బలు, కొబ్బరి, కరివేపాకు పచ్చిది, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ గిన్నెలోనే ఉంచాం కదా, అది వేడి చేయాలండి. వేడి చేసి గిన్నె అందులోని ఈ పొడి అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవడమే, అంతే, చాలా ఈజీ అండి. మూత పెట్టి 1 మినిట్ అలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఈ మనం వేసిన సాల్ట్ అనేది కరిగి దానికి పడుతుంది అనమాట. చూడండి, ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. కాకరకాయ తినండి ఫ్రెండ్స్, చాలా మంచిది హెల్త్కి. కాకరకాయ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామర్లు వంటి వ్యాధులు కూడా రావటండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఈ రకంగా చేసి పెడితే పిల్లలు కూడా తింటారండి. చాలామందికి కాకరకాయ అంటే అస్సలే ఇష్టం ఉండదు. రుచికరమైన ఆహారాలే తింటూ ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.